ఇద్దరు అందాల బామల ఈత పోటీ. గెలిచిన వారికి ఒక తామర పువ్వు. అక్క, అమ్మ ఇచ్చిన ఫోటో చూసావా? లేదు. పేరు తెలుసా? తెలీదు. ఎత్తంత? ఏమీ తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటావా? ప్రేమించాలక్క. పోవే, ప్రేమ తప్ప ఇంకేం మాట్లాడవా? చెప్పక్క, రాబోయే వాడు ఎలా ఉండాలి? మంచివాడిగా. నువ్వెలా కనపడతావు? కళ్ళు చూస్తే తెలుస్తుంది. నాకు ఉరుములు, వాన, తుఫాను అన్నీ కావాలి. అందులోంచి ఒకడు గంధర్వలా పుట్టుకొస్తాడు, మనసు కవిత పాడుతాడు. నువ్వు కూడా అలాంటి వాడిని ఒకటి కోరుకోవా? ఈ తనువు, ఈ జీవితం, ఈ జన్మ ఏది నేను కోరుకోలేదు. సౌమ్య అనే పేరే నేను కోరుకోలేదు. భర్తను మాత్రం నేనెందుకు కోరుకోవాలి? నేనెందుకు ఒప్పుకోను. అయితే నీ గంధర్వుడు వచ్చేదాకా ఇక్కడే ఉంటావా? లేదు. నిన్న అన్నది ఒక గతం, రేపు అన్నది ఒక ఊహ, నేడు మాత్రమే నిజం. జలుబు చేసే వరకు నీళ్ళలో కూర్చొని కవితలు చెప్పుకో. నేను వెళ్తున్నాను. నే నాటితే రోజా నేడే పూయలే. ఎక్కడికి తీసుకొచ్చారా శివశంకరం? ఎవరి ఇల్లు, ఏ ఊరు? అదేంటమ్మా, నువ్వే కదా నా ఆఖరి శ్వాస సొంత ఇంట్లో విడిచిపెట్టాలి అన్నావు, అందుకే తీసుకొచ్చా. ఇది మన ఊరే, మన ఇల్లే. లోపల ఇది మన ఇల్లు కాదురా. ఇక్కడ అరటి చెట్టు ఉండేది, గెల్ల పళ్ళు ఉండేవి. అయ్యో, ఏంటమ్మా నువ్వు? ఇది మర్రి చెట్టు అయితే 100 సంవత్సరాలు ఉంటుంది, అరటి చెట్టు అయితే గెల్లరికేసి అవతల పారేస్తారు. ఊపిరాట లేదే. శివశంకరం, ఎక్కడికి వెళ్ళావురా? అయ్యో, ప్రాణాలు పోతున్నాయరా, త్వరగా రారా. వస్తున్నానమ్మా, తలదుచ్చుకుని రావద్దు. ప్రపంచంలో అందరూ గుడ్ మార్నింగ్ అంటూ లేస్తారు, నువ్వేమో చస్తాను లేస్తావు. ఏంటో అయ్యా, మన ఊళ్ళో వైద్య సదుపాయం లేదయ్యా. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా. హార్ట్ అటాక్ అయినా అయ్యొచ్చయ్యా. మీరా, మా అమ్మకి ఏ అటాక్ వస్తుందో నాకు తెలీదా? ఇప్పుడు చూడు, చూసావా? పెళ్ళనే వార్త కానీ భజంత్రీల శబ్దం కానీ వింటే చాలు, ఎంత మైకంలో ఉన్నా మా అమ్మ టక్కున లేచి కూర్చుంటది. అర్థమైందా? ఎక్కడ పిల్లాడు కనపడలేదు. తొందర ఎక్కువలే అమ్మా, పెళ్లికి ముందు హనీమూన్కి వెళ్ళిపోయారు. మరి ఈ కాలం పిల్ల ఫాస్ట్ కదా. ఇంతకేంటి, నువ్వు పెళ్లి చూడాలి అంతే కదా. రైట్ రారా, నువ్వు పసుపు తాడు తీసుకుని మన రాజీ విజయం తీసుకురారా. ఏంటంటే చూస్తా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తీసుకొచ్చారా? అమ్మా, ఇది రాజీ, ఈడు విజయ్. ఏంట్రా ఇప్పుడే పోటాడుకుంటున్నారు? పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ అని అడగకూడదు, తెలిసిందా? వెరీ గుడ్. భజంత్రిలో తొందర తీసుకెళ్ళరా, లేకపోతే ఇక్కడే హనీమూన్ అంటారు. పిల్లలురా, మరి మనుషులకు పెళ్లి చేయరా. పోయిన తర్వాత నాకు పుణ్యం వస్తుంది. అమ్మా, అయ్యో. ఇట్లా అయిన వాళ్ళకి, కానోళ్ళకి, వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి అందరికి పెళ్లిళ్ళు చేసి చివరికి పిల్లులు కూడా పెళ్లి చేసాను. ఈ కాసులు పేరు వేసుకో. నన్ను చేసుకునేవాడు ఇక్కడికి రావాలి. అవును, నిన్ను వెతుక్కుంటూ నీ ముందుకు వస్తాడు. మా అమ్మని వదిలి నేను వెళ్ళను. ఈసారి ఏం దాచిపెట్టలేదుగా. చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంతకు ముందు ఒకతను వచ్చి పిల్లని చూసెళ్ళాడు, వెళ్ళిన వాడి సమంగా తిరిగి వచ్చాడు, అతని పాకెట్లో నర్సు ఫోటో ఉంది, అంతా చెప్పాను. నువ్వు ఊరుకో. పెళ్ళికొడుకు వచ్చాడు. అందరూ త్వరగా రెడీ అవ్వండి. వీళ్ళని అలంకరించడానికి నాకు టైం సరిపోయింది. నేను మాత్రం రెడీ అవ్వను. ఈ ఇల్లు ఇంతకు ముందే చూసినట్టుందే. అది పోయిన జన్మలో అయి ఉంటుంది. నువ్వుడివి వెళ్ళి నీ లవ్ స్టోరీ చెప్పి ఒప్పించి పర్మిషన్ తీసురా. మిగతా నేను చూసుకుంటాను, వెళ్ళు. కమలా, మీను, బెల్లు కొడుతున్నారుగా, ఎవరైనా వెళ్ళి తలుతారండి. హాయ్, ఐ మనోహర్. రండి బాబు, రండి, లోపలికి రండి. అమెరికా నుంచి. న్యూయార్క్. మీకెలా తెలుసు? ఒంటరిగా వచ్చారా? స్ట్రైట్ గా మాట్లాడుకుందాం, దట్స్ మై స్టైల్. వావ్, ఎక్కడికి వెళ్ళారా? ఇలా వచ్చి కూర్చో. ఎన్నో చోట్ల చూసాం, కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారే. కూర్చోండి. డొంక తిరుగుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. ఎంతో టెన్షన్గా వచ్చానండి. బయట అదోలా మాట్లాడుకుంటున్నారు. అయ్యో, అవన్నీ నమ్మొద్దు బాబు. అయ్యో, నేను నమ్మలేదు. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. మీకే అభ్యంతరం లేదుగా? ఏంటమ్మా సడన్ గానే ఇలాంటి జరుగుతాయి. ఎక్స్క్యూజ్ మీ. మీరేమన్నా ఓకే, నేనే ఫోర్స్ చేయను. జస్ట్ సే ఎస్ ఆర్ నో. చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఎస్
ఆర్ నో? ఎస్. అమౌంట్ ఎంతో చెప్పారంటే అమౌంట్ అమ్మా, డబ్బులకైతే నేను ఒప్పుకోను. ఏమిటా? అది కాదమ్మా. నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా. మీరేమనుకుంటున్నారో? మీరెంత చెప్తే ఆ మాటే చెప్తాను. 2 నైట్స్కి ఎంతండి? అదే మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్లో పూజ చేస్తామండి ప్లీజ్. ఏంటిది 1 నైట్ 2 నైట్లు అంటూ? వివాహం అనేది జీవిత సమస్య కదా. వివాహమా? అమ్మా అమ్మా, కారు యాక్సిడెంట్, డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, కొంచెం సీరియస్ అమ్మా. అయితే ఇతను? మై నేమ్ ఇస్ మనోహర్, డైరెక్టర్ కేవీ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. షూటింగ్ పర్మిషన్ కోసం. సౌమ్య, ఎందుకయ్యా నా కడుపు కొడతావు? ఎంతో కష్టపడి ఒక పార్టీని పట్టుకున్నాను. రావయ్యా, చిన్న confusion. రావయ్యా, వెళ్దాం. రావయ్యా. దివ్యా, పర్మిషన్ తీసుకున్నావా? మేనేజ్ చేసావా? పర్మిషన్? నీ పని నాకు అంటగడతావా? ఫోన్ ఎందుకు కొడతా? పోరా, చెప్పు కొట్టు. పర్మిషన్ అడగడానికి వెళ్తే నన్ను పెళ్లి కూడా కనుక్కున్నారు. అయ్యా, అసలు ఈ గొడవ అంతా నీ వల్లే జరిగింది. నన్నేం చేయమంటావు? సార్ నేను క్లీన్ చేస్తాను సార్. చెప్పాను నీకే. జరగవయ్యా. సార్ డ్రైవర్ సార్, బండి కొంచెం రివర్స్. ప్రిన్సిపల్ టుడే నోటీస్. హ్యాపీనా? ఆ రోజు ఎంత అప్సెట్ అయ్యారు నా వల్ల. సుబయ్య, పండితి, మీకు దానికి ఏ సంబంధం లేదు. ప్రిన్సిపల్ సంబంధం ఉంది. ఆ రోజు ఎస్ అన్నారు. నిజంగానే నేను పెళ్లి చూపులకు వచ్చండి. సుబయ్య, రివర్స్ లో ప్లీజ్. మానిటర్, యాక్షన్. హలో ప్రిన్సిపల్, మన ఇద్దరం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. అది విధి, దాన్ని ఎవరూ మార్చలేరు. తీసుకోండి. అమ్మ, మీ అమ్మాయిలు ఇద్దరు మా ఇంట్లో బొమ్మల కొలుకొచ్చి పాట పాడితే కాస్త మాకు గౌరవంగా ఉంటుంది. అది కూడా కాకుండా ఈ డాలర్లు పౌండ్లు సంపాదించే వాళ్ళు చాలామంది అక్కడికి వస్తారు. పనిలో పని ఏదైనా సంబంధం కుదిరినా కుదరచ్చు. మా అమ్మాయి జాతకంలో అయ్యయ్యో, జాతకం జాతి దేవుడు ఇవే నమ్మకం లేని ఒక కుర్రాడు వచ్చాడు, బంగారం అని పిల్లాడు. అయినా మీ అమ్మాయికి రన్నింగ్ రేస్లో పాల్గొనే స్పోర్ట్స్ పని అక్కర్లేదు కదా. నీ కుంకుమల్లే మారిపోనా. ఏంట్రా నీ నత్తనడక నువ్వును ఇక్కడికి వచ్చి ప్రాణాలు తీస్తున్నావు? కాళ్ళు రెండు బానే ఉన్నాయిగా. ఏంటా నడక? నీకేమైనా పైల్సా? పోరా, పని చేస్తున్నా. ఎందుకు అయ్యగారు అట్టరుతున్నారు? మిలిటరీ అయింది కదా, అందుకే అట్టా బెదిరిస్తున్నారు. పెళ్ళైతే సర్దుపోద్దులే. అవును, వయసు అయిపోయాక పెళ్ళి. ఇవన్నీ చూసి ఆనందించడానికి ఒక అందమైన అమ్మాయి ఉంటే ఎంత బాగుండేది. ఏంటి బాలా, పొద్దున్న పని వాళ్ళని తిడుతున్నా? వాడి కొంచెం కూడా డిసిప్లిన్ లేదు. వాళ్ళ డిసిప్లిన్ సరే, నువ్వేంటి మిలిటరీ క్యాంటీన్లో రమ్ము చీప్గా దొరుకుతుంది కదా అని పొద్దున్నే మొదలెట్టావా? సరే కానీ పాత దేవుడి బొమ్మలన్నీ బూజులు దులిపేసి బొమ్మల కొలువు ఏర్పాటు చేశాను. సాయంత్రం ఇంటికి వచ్చాయి. నాకు దేవుడికి ఏంటి సంబంధం? అక్కడికి అందమైన అమ్మాయిలు వస్తారా బాయ్? అమ్మాయిలకి నాకు ఏమిటి సంబంధం? పోబాలా, లైఫ్లో మంచి ఛాన్సులు మిస్ అవుతున్నావు. తర్వాత నీ ఇష్టం. వాళ్ళు ఎంత బాగా పాడతారు తెలుసా? పాట రే, ఊళ్ళో వాళ్ళని పరిచయం చేసుకుంటే నీకు లొకేషన్ పర్మిషన్ ఈజీగా దొరుకుతుంది. దానికి మమ్మల్ని ఎందుకు హింసిస్తావు? కొంచెం అడ్జస్ట్ చేసుకోమ్మా. ఇక్కడ కెమెరా పెట్టి లో యాంగిల్ షాట్ తీస్తే బ్యూటిఫుల్ గా ఉంటుంది. వీడొకడు బ్రహ్మాండంగా ఉంటుందయ్యా. సినిమా షూటింగే కదా, తీయండి. ఈ ఊళ్ళో 2 పెద్దళ్ళు ఉన్నాయి. ఒకటి చంద్రశేఖరం గారిది, రెండోది మాది. కాకపోతే దీని డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు, మారువాడి దగ్గర ఉన్నాయి. ఏంటి హీరోయిన్స్ రాలేదా? హీరోయిన్స్ ఎవరు లొకేషన్ చూడడానికి రారండి. అయితే లోపలికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. నేను మేజర్ కోసం వెయిట్ చేస్తున్నాను, రాగానే వచ్చేస్తా. లిప్ వదిలేసింది. మనోహర్ కొంచెం చెప్పు. రెడీ సార్. మేడం లిరిక్ చెప్పండి. ఆధారం అభయం, అపయం ఆధారం అభయం. కాదు కాదు, పంజాబీ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతి అని పేరు పెట్టి చంపుతున్నారయ్యా. ఆధారం అభయం. రెడీ జీ.
స్టార్ట్ సౌండ్ ఇవయ్యా. సార్ హీరో గారు వస్తున్నారు. ఓకే రాని. టేకురా. హీరో కాదు, న్యూయార్క్ మీ డాడీ వచ్చారు. రే మనోహర్ మీ నాన్న వచ్చాడు చూడు. ఛే, ఎందుకు వచ్చారు? ఇంకెవరినో పట్టుకోండి. ఏంటండి? ఎరా ఇందుకేనా నేను అమెరికా పంపించింది? లక్షణంగా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు కదరా, అది వదిలేసి ఇక్కడికి వచ్చి సినిమా కూడా ఏంట్రా? మన ఫ్యాక్టరీ నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఉంటే రోజు నీ కింద 500-600 మంది పనిచేస్తూ ఉండేవాళ్ళు. అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు లంగాలు పట్టుకుంటున్నాడు. లంగా కాదు, గౌను. ఏదో దరిద్రం, అన్నీ ఒకటే. మను, ఇవాళ మీ నాన్నగారి పార్ట్నర్ కూతురు అమెరికా నుంచి వస్తుంది. రా, వెళ్ళి రిసీవ్ చేసుకోండి. నేను ఇప్పుడు రాలేనమ్మా, షూటింగ్ ఉంది కదా. ఏమిటా పెద్ద షూటింగ్ రమ్మంటుంటే? ఇవాళ అవుట్డోర్ కూడా వెళ్తున్నాం. ఎవడరా డైరెక్టర్ కేవీవి? పిలవండి వాడిని. అయ్యో డాడీ, ఏమిటి మీరు చేసేది? దిస్ ఇస్ నాట్ యువర్ కంపెనీ, నా షూటింగ్ స్పాట్. మీరు బయలుదేరండి ప్లీజ్. రేయ్, మీరు నా బయలుదేరండి. పార్ట్నర్ కూతురికి అసలు లైన్లో పెట్టుకోరా. ఏమిటి అర్థమైందా? ఓకే ఓకే.